కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మరి. ఆయిల్ వేసుకుని అందులో మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుని మినపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా కమ్మటి వాసన రావాలి, అప్పుడే బాగుంటుంది పచ్చడి టేస్ట్ అంతాని. ఆ తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అంత యాడ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది కానీ అండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఏం ఉండదు, వాటర్ అంతా పోయి, ఆకుకూరలు ఎప్పుడు అంతే కదా, మొత్తం వాటర్ అంతా పోతాయి. ఇది కూడా అంతే. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. అసలు మాడనివ్వకూడదు, అడుగు మాత్రం పట్టనివ్వకూడదు. ఇప్పుడు ఒక డిఫరెంట్ అండ్ హెల్దీ కాంబినేషన్ చెప్పనా. కొత్తిమీర పచ్చడిలో ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి ఎలా ఉంటుందో అని. ఇది పాతకాలంలో తినే వే అండి. ఇప్పుడు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూసారు కదండి, ఎక్కడ మాడలేదు, అలాగని అడుగు కూడా పట్టలేదు, కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి దాన్ని. కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని సాల్ట్, షుగరు, చింతపండు, వాటరు యాడ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. గంధం అంటారు కదా, అంత మెత్తటి పేస్ట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే. వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసుకుని ముద్దలు కలుపుకొని తింటుంటే ముద్ద మీద ముద్ద అలా తింటూనే ఉంటామండి. అసలు సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు ఒకసారి ఆనియన్తో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.